అబ్బాయి గారు మీ పేరేంటి? కాళిదాస్. చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే మొన్న కాకినాడ సీపోర్ట్లో సముద్రంలో షిప్ని పట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుని అక్రమంగా తరలిస్తున్న షిప్ని పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా చేశాడండి. ఇంతకుమంది ఏసీఎం కానీ ఉప ముఖ్యమంత్రి ఎవరు చేయని పని ఈయన చేశాడు. ఆయన రియల్ హీరో. రియల్ హీరో. చూసారా సముద్రంలోకి వెళ్ళి మాట తీరు కానీ ఎంటికి లెక్కపరుచుకున్నాయి. మా దేవుడు అండి ఆయన. అంత అభిమానం డైరెక్ట్. మా దేవుడు అండి ఆయన. వాట్సాప్ స్టేటస్ కూడా అదే పెట్టారా? పెట్టామండి. సముద్రంలో తిరిగింది కాన్సెప్ట్ గురించి. అంతేనండి. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్ పనితీరు, ఎలా అనిపిస్తుంది? ఈ చెప్పేది లేదండి, ఆయన హీరో. ఆయన రియల్ హీరో, రియల్ హీరో, రెండింటికి హీరో ఆయన. నమ్మచ్చంటారా పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేస్తాడు? గ్యారంటీ. ఇంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? ఇంత కలిసి ఎవరికి ఉంటుంది? ఎవడైనా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఆర్డర్ రాస్తాడు, పలానా చోట ఏదో జరుగుతుందని. ఇలాగ 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్ళి చేంజ్ చేసి ఆ షిప్లు పట్టుకుని అట్లా సీల్ చేసే ధైర్యం మగవాడు ఎవడు లేడు. ఏకైక మగవాడు దేవుడు, గాడ్ అన్నీ ఆయనే. ఈయన ఓటేస్తే మళ్ళీ భారతదేశ చరిత్ర మారిపోద్ది. ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూసారా? అంటే ఇలాంటి లేడండి, ఎక్కడ లేడండి. పుట్టడు కూడా. ఇంకా భగత్ సింగ్ తర్వాత ఈయనే. పవన్ కళ్యాణ్ చూసి భయపడతారంటారు ఇక్కడ నుంచి? కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైనా భయపడాలి, భయపడాలి, భయపడతాడు కూడా. ఇంకా టన్నులు భయపడతాడు. గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ ద్వారా మీకు ప్రజలకు మంచి జరిగిద్దని, అభివృద్ధి జరిగిద్దని బ్రహ్మాండంగా అండి. ఇదేంటి ముష్టి అయితే ఏరు. అందరిని కష్టపడి పని చేస్తారు, అభివృద్ధి చేస్తారు, దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తాడు. తిరిగిలేని ముఖ్యమంత్రి అవుతాడు కూడా. గారు నిన్న కాకినాడ పోర్టులో షిప్లో అంటే అక్రమంగా తొరలిస్తున్న దాన్ని పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? సూపర్ సార్. సో పవన్ కళ్యాణ్ సార్, ఆయన డ్యూటీ ఆయన చేశారు. అంటే గతంలో కానీ మీ సర్వీస్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసారు, ఎంతోమంది లీడర్ని చూశారు. ఎవరైనా సరే ఇలా ప్రజల్లోకి వెళ్ళి కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకున్నారు ఎవరైనా? ఏ లీడర్ అయినా? లేదు, చూడలేదు సార్. ఇంకా అంతకుముందు ఎంత ఇదేం తెలీదు. పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. అది పీడిఎస్ బియ్యం, రేషన్ బియ్యం పట్టుకొని అసలు పేద ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన ఉంది సార్. అది అంతకుముందు ఎంత తెలీదు. అది పవన్ కళ్యాణ్ని ఇలాగా చేస్తారు, ఇలా చూస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, ఇలా చేస్తారని అనుకున్నారు ఎప్పుడైనా? లేదు, చూడలేదు సార్, చూడలేదండి. నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ రావాలి. అది అనిపిస్తుంది సార్. అంటే కరప్షన్ చేసే వాళ్ళని ఇక్కడి నుంచైనా ఎవరైనా తప్పు చేస్తే పట్టుకుంటారా? ఎవరైనా తప్పు చేస్తే భయపడతారంటారా పవన్ కళ్యాణ్ చూసి ఇక్కడి నుంచైనా? భయపడతారు సార్, భయపడతారు. అది గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే భయపడాలి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి సార్. ఇంకా అది సార్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా యాక్టర్ కదా, ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా రాబోయే రోజుల్లో? ఉంది సార్, ఉంది. మళ్ళీ మేము గెలిపిస్తాం. ఏదో అంతకుముందు ఏదో జగన్ గారు ఏదో చేశారు కానీ అదంతా అబద్ధం సార్. అది ఏదో మాటకి అమ్మఒడి ఏదో వేశారు కానీ ఇప్పుడు అంతా కరెక్ట్గా వచ్చేసింది. ఓకే సార్. ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదంటున్నారు. నిజంగా కరప్షన్ లేకుండా ముందుకు వెళ్ళిద్ది అంటారు ఈ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుంటారంటారా? పట్టుకుంటారు సార్. లేకపోతే ఈయన కూడా కరప్షన్లో మునిగిపోతారంటారా? లేదు, పట్టుకుంటారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీకు? అది నమ్మకం సార్. అది అంతే. కళ్యాణ్ గారు అక్రమంగా తరలిస్తున్న షిప్ని పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక సముద్రంలోకి వెళ్ళి షిప్ని అనేది పట్టుకొని సీజ్ చేయండి, దీని గారు మీ అభిప్రాయం? ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు చేశారంటే కరెక్ట్గా గ్యారంటీగా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు. ఉన్నవన్నీ మొత్తం అన్ని బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి, మొత్తం అన్ని బయటికి లాక్కొస్తాయి. పవన్ కళ్యాణ్ పవర్ చూపిస్తాను నిజంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాడు పవర్? చూపుద్ది. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ నమ్మచ్చు అసలు? నమ్మాలి. ఎందుకంటే మన మీద ఆయన నమ్మకం, ఆయన మీద మన మీద నమ్మకం. సూపర్. ఓకే, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సముద్రం సరౌండింగ్లోకి వెళ్ళి ఇలా పట్టుకోవడం వల్ల ప్రజలకి కరప్షన్ ఎవరు చేసినా వదలకుండా చూసుకుంటాడంటారు ఇక్కడ నుంచైనా? చూస్తాడు, గ్యారంటీగా చూస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ నుంచైనా కరప్షన్ చేసే వాళ్ళు భయపడతారంటారా? పవన్ కళ్యాణ్ పట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, లీడర్లు వస్తున్నారు అని కాదు. ఒక్క మాట చెప్పలా, ఏదైనా కానీ మధ్యలో ఉంటారు చూసావా, ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన దానికి మనం ఏది చెప్పలేము. కాకపోతే ఏంటంటే పట్టుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అనేది మనం ఎవరైనా చెప్పలేము. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచైనా భయపడతారంటారా? పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో, ఇక్కడ నుంచి భయపడతారు. తప్పు చేయాలంటే భయం అనేది ఏర్పడిద్దా ప్రజల్లో కానీ ఎవరైనా పెద్దల్లో కానీ? కొద్దిగా తగ్గుద్ది.